ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకుంటే ఈ నగరానికి ఏమైనా చూసుకుంటే దెర్ ఇస్ యూ ఇన్ ద మూవీస్ అని అనిపిస్తుంది. అంటే నీ పార్ట్, ఎందుకంటే మనం అది లవ్ లైఫ్ కానీ ఏదన్నా కానీ ఫ్రెండ్స్ ఈ నగరంకి మీద అయితే ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్ లాగానే ఉంటుంది అండ్ మీ పర్సనల్ లైఫ్ లో నుంచి కొంచెం తీసి పెట్టారనిపిస్తుంది. బట్ ఫర్ ఎ క్రైమ్ కామెడీ లైక్ దిస్ ఇన్స్పిరేషన్ అనేది చెప్పారు బాటిల్లో కీడ, అది ఇన్స్పిరేషన్ ఓకే, కానీ దాన్ని రైటింగ్ లోకి మార్చడానికి డోంట్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్ హియర్. అంటే ఫ్రెండ్స్ లో అయితే రాయొచ్చు ఇక్కడ, కానీ క్రైమ్ కామెడీకి ఫ్రమ్ వేర్ డిడ్ యూ రైట్ అనేది ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రైమ్ కామెడీ అనేది నాకు ఆల్వేస్ క్రైమ్ అనేది కామెడీ అనే ఫీల్ లోనే ఉండే. నేను ఐ యూస్ టు లుక్ ఎట్ లాట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. నాకు తెలిసిన ఒక క్యారెక్టర్ ఏంది అంటే, ఒక మా ఇరానీ చాయ్ కెఫేలో జరుగుతుంటాయి కాన్వర్సేషన్. ఆ టైంలో మంచిగా ఉండే ఇరానీ చాయ్ కెఫే, ఇప్పుడు లేవు. సైనిక్పూరిలో దే వాజ్ వన్ కెఫే, భారత్ కెఫేనో ఏదో దాని పేరు. అక్కడ ఏంది అంటే నేను ఒక చాలా నా క్లోజ్ వ్యక్తి నన్ను కలిసినా అనమాట. ఆయన అన్ని ఇట్లాంటి కథలే ఉంటుంది. 6 తర్వాత కూడా అద్దాలు వేసుకుని ఇట్లా కెఫేలో కూర్చొని ఉంటుంది అనమాట. డైలాగ్ అయితే ఆయన ఏంది అంటే ఒక మనిషిని ఇట్లా కూర్చొని చూస్తున్నాడు ఇట్లా, అన్న అదేదో సంతకం పెట్టమన్నావు కదా, నేను పెట్టా అని కిట్టన్నా నేను పెట్టా అది ఇదని అవతల కూడా అంటున్నాడు. పెట్టాకరా వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడిని వాపస్ పిలిచి, సరే నువ్వు పెట్టలే కదరా సంతకం, రేపు నువ్వు ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు కూరగాయలు కొన్నికి లారీ వచ్చి నేను గుద్దిందంటే కిట్టు అయితే కాదన్న. అంటే వాడు వాపస్ వచ్చి అన్న ఏదో పెట్టాలన్న అన్న కూడా మాకు మజా వచ్చింది కదా, లైక్ బ్లడీ కామెడీ రైట్ దే. సో వీళ్ళతో తిరిగి వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఎట్లా ఏంది, ఎవరినో ఒకరిని కలుక్కున్నా కూడా కిడ్నాప్ ఒక అయినా చేసిందట. ఎట్లా చేసినారు కిడ్నాప్ అది ఇది అంటే, గేటెడ్ కమ్యూనిటీలు ఉండే, గేటెడ్ కమ్యూనిటీలు లొల్లి చేయలేము కదా, సో చాలా బయట నుంచి చాలా సార్ వెయిట్ చేసినాం బెటా అది అంటే. సరే ఆఖరికి ఏం చేసినారు అంటే, మనం తలుపు కొట్టినాము, ఇనుపరాడికి తడిగుడ్డ ఒకటి కొట్టినా వాడిని తీసుకుపోయినాడు. ఇనుపరాడికి తడిగుడ్డ ఎందుకు కట్టినారు అన్న. సైలెన్స్ అంటే ఇనుపరాడు టంగ్ అని వస్తుంది బేట, తడిగుడ్డ పడితే తప్పు అని వస్తుంది. కమ్యూనిటీ డిస్టర్బ్ కదా. ఎంత సెన్సిటివ్ ఉన్నారు, ఆర్గనైజ్డ్ గా క్రైమ్ కూడా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. ఎంత సెన్సిటివ్ ఉన్నాడు అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వద్దని ఇనుపరాడికి తడిగుడ్డ పెట్టింది. సో ఇట్లుంటుంది కామెడీ. సో క్రైమ్ ఈజ్ కామెడీ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ ఇట్, సో వై నాట్ అని చెప్పి దీంట్లో మ్యాసివ్గా పెట్టేస్తాను.